ఖుషి టీవీ, కార్టూన్ నెట్వర్క్ అండ్ పోగో ఛానల్ మన తెలుగు ఆడియన్స్‌కి ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఎన్నిసార్లు స్కూల్ బంక్ కొట్టి, హోంవర్క్ ఆపేసి, కనీసం తినకుండా చూసేవాళ్ళమో మనకి మాత్రమే తెలుసు. ఆ రోజు చూసిన ఎపిసోడ్‌ని తెల్లారి స్కూల్‌లో అదేదో పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అన్నట్టు డిస్కస్ చేసేవాళ్ళం. ఎపిసోడ్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళం. అసలు ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా కార్టూన్ చూసే రోజులు మనలో చాలామందికి రాకపోవచ్చు. అండ్ ఈ జనరేషన్ పిల్లలకి ఈ వీడియో ఒక ఓల్డ్ డైరీ లాంటిది. మన ఛానల్‌లో ఆల్రెడీ ఖుషి టీవీ, కార్టూన్ నెట్వర్క్ గురించి, వాటి టాప్ కార్టూన్ లిస్ట్ గురించి వీడియోస్ చేశాం. అండ్ దానికి మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ ఎంకరేజ్ వల్లనే కార్టూన్ సిరీస్‌లో థర్డ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాం. ఈసారి మన అందరి సెకండ్ బెస్ట్ ఫేవరెట్ ఛానల్ అయిన పోగో ఛానల్‌లో టాప్ కార్టూన్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో మన తెలుగు వాళ్ళకి బొమ్మలు అనగానే గుర్తుకొచ్చే ఛానల్స్ ఖుషి టీవీ లేకపోతే కార్టూన్ నెట్వర్క్. ఈ 2 ఛానల్స్‌లో మనకి నచ్చిన షోస్ ఏమి రాకపోయినా, సిగ్నల్ కట్ అయినా నెక్స్ట్ మూమెంట్ మనకి గుర్తుకొచ్చే ఛానల్ పోగో, చోటా భీమ్, టకేసి క్యాసిల్ ఇలా చాలా కార్టూన్స్‌తో మన సమ్మర్ హాలిడేస్‌ను గడిపేవాళ్ళం. ఈ ఛానల్ మ్యాక్సిమం హిందీ లాంగ్వేజ్‌లో వస్తుంది కాబట్టి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు చూడరు. కానీ లాంగ్వేజ్ చేంజ్ చేసి లేకపోతే హిందీలోనే చూసే నాలాంటి పిచ్చి వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియో మెయిన్‌గా వాళ్ళ కోసం. చాలా మంచి కార్టూన్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 10 గాలి గాలి సిమ్ సిమ్ కామన్ సెన్స్. కిండర్ గార్డెన్లో మనకు నేర్పించే ఒక మంచి సబ్జెక్ట్. ఎలా హైజీనిక్గా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మన భాషలో చెప్పాలంటే ఒక మంచి బుద్ధివంతుల్లాగా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. కానీ స్కూల్కి మనము నేర్చుకోవడానికి వెళ్ళం కదా. సో ఆ లోటును తీర్చడానికి వచ్చిన మన ఇండియన్ ఒరిజినల్ పప్పెట్ షోనే గాలి గాలి సిమ్ సిమ్. 2006లో వచ్చిన ఓపెన్ సెసేమ్ అనే సంస్థ నుంచి వచ్చింది. పిల్లలకి పేరెంట్స్ అండ్ టీచర్సే కాకుండా ఇలా ఎంటర్టైన్మెంట్తో కూడా నేర్పించవచ్చని ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ఈ షో యొక్క థీమ్ సాంగ్ ఇప్పటికీ మనలో చాలామందికి గుర్తు ఉంటుంది అనుకుంటాం. నిజం చెప్పాలంటే ఈ షో వల్ల ఒక ప్రాపర్ రొటీన్ ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. అసలు హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా జస్ట్ పప్పెట్స్తో అండ్ వాయిస్ డబ్తో ఇలాంటి పెద్ద షోని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మనము ఈ షో గురించి మాట్లాడుకుందాం. న్యాచురల్గా ఎలాంటి షోకైనా ఒక హీరో, ఒక విలన్ ఉంటాడు, అది కామన్. కానీ మన గాలి గాలి సిమ్ సిమ్కి ఎలాంటి ఫుల్ రన్అవుట్ స్టోరీ ఉండదు. ప్రతి ఎపిసోడ్కి ఒక్కో షార్ట్ స్టోరీలా ఉంటుంది. అండ్ ఇందులో ఉండే క్యారెక్టర్స్ ఈ షోలో ఉండే మెయిన్ థీమ్ని ఎపిసోడ్కి మారుస్తూ ఉంటారు. ఇందులో చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. అందులో చమ్కీ, గుగ్లీ, బంటి అండ్ బిల్లు, యాంకో, బొంబ అండ్ వీరే కాకుండా అప్పుడప్పుడు హెల్ప్ చేయడానికి అనన్య, వీర, మీటా ఇలాంటి హ్యూమన్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. మనము ఒక్కో క్యారెక్టర్ నుంచి ఒక్కో మంచి పద్ధతులు నేర్చుకోవచ్చు. ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా తినాలి, ఎక్కడ డస్ట్ని పడేయాలి. ఇవే కాకుండా పిల్లలకి ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, క్రియేటివిటీ లాంటి స్కూల్కి సంబంధించిన స్టఫ్స్ అండ్ ఇతరులకు హెల్ప్ చేయాలి, వాళ్ళతో షేర్ చేయాలి అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి మంచి గుడ్ హ్యాబిట్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇవ్వడం మామూలు విషయం కాదు కదా. నెంబర్ 9 ఆస్వాల్డ్. ఎలాంటి ఫైటింగ్స్ లేకుండా, యాక్షన్ లేకుండా కేవలం ఒక మంచి హ్యూమర్తో ఉండే హ్యాపీ కార్టూనే మన ఆస్వాల్డ్. అసలు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ కార్టూన్ గురించి మ్యాక్సిమం తెలియదు. 2010 వరకు పోగో అండ్ కార్టూన్ నెట్వర్క్లో ఎయిరైన ఒరిజినల్ షో ఇది. ఈ కార్టూన్ యొక్క మెయిన్ థీమ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అవతలే వాళ్ళకి ప్రమాదం వస్తే మనము ఏం చేయాలి అని ఇలాంటి ఎన్నో ఈ ఆస్వాల్డ్ కార్టూన్ ద్వారా పిల్లలకి చిన్నప్పటి నుంచే కోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇంకా మన ఈ కార్టూన్ విషయానికి వస్తే ఆస్వాల్డ్ అనే ఒక బ్లూ ఆక్టోపస్ చాలా చిల్ క్రియేచర్. ఎప్పుడు కేక్ బేక్ చేస్తూ తన పువ్వులకు నీళ్ళు పోస్తూ ఉంటాడు. అండ్ ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వారికి హెల్ప్ చేసి కుదిరితే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాడు. ఈ ఆస్వాల్డ్కి వీనీ అనే ఒక చిన్న పెట్ డాగ్ కూడా ఉంది. అండ్ ఆస్వాల్డ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన హెన్రీ, డైసీ, జానీ, స్నోమ్యాన్, మేడమే బటర్ఫ్లై అండ్ క్యాట్రినా అండ్ లాస్ట్కి ద ఎగ్ ట్విన్స్. వీళ్ళు చేసే పనులు మనకి స్టార్టింగ్లో నవ్వు తెప్పిస్తాయి, కానీ చేసే ప్రతి పనికి ఒక మంచి రీజన్ ఉంది. అండ్ ఫ్యూచర్లో మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేయాలనే థీమ్తో రన్ అయ్యేది. అప్పట్లో 2000 కిడ్స్ హృదయాన్ని కొట్టేసింది. నెంబర్ 8 బాబ్ ది బిల్డర్. 1990స్లో వచ్చిన చాలా ఫేమస్ కార్టూన్స్లో బాబ్ ది బిల్డర్ కూడా ఒకటి. ఇది ఒరిజినల్గా బ్రిటిష్ యానిమేషన్ సిరీస్, కానీ అటు కార్టూన్ నెట్వర్క్ అండ్ పోగో ఛానల్లో ఇండియన్ వర్షన్లో ఎయిర్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నాస్టాలజీ కార్టూన్ అని చెప్పొచ్చు. ఎప్పుడు తన చెవిలో ఒక పెన్ పెట్టుకునే బాబ్ అనే ఒక బిల్డర్ తన ఫ్రెండ్స్కి లేకపోతే తన కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తన స్నేహితులతో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి కొత్త కొత్త ఇన్వెషన్స్ చేస్తూ ఉంటాడు.
అండ్ తన ఫ్రెండ్స్ అయిన వెండీ, డీజీ, లాఫ్టీ, స్కూప్ ఇలా చాలామందికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. అసలు ఈ కాటన్ గురించి మన భాషలో చెప్పాలంటే రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో ఏమైనా కన్‌స్ట్రక్షన్ లేకపోతే సాటిస్ఫైయింగ్ బిల్డింగ్ వీడియోస్ చూస్తాం గదా! అప్పట్లో ఇదే మనకు సాటిస్ఫైయింగ్ కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్. పిల్లలకి మాత్రం ఇదొక కొత్త ప్రపంచం. దీని యానిమేషన్ స్టైల్ కొంచెం మన 'ఖుషి' టీవీలో వచ్చే 'డానీ అండ్ డాడీ' కార్టూన్ లాగా ఉంటుంది. సో, మన తెలుగు వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయింది. నెంబర్ 7 మిస్టర్ బీన్. ఈ కార్టూన్ గురించి సెపరేట్‌గా ఇంట్రో అవసరమే లేదనుకుంటాం. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ షో ఇన్ ద వరల్డ్ మిస్టర్ బీన్. ఎలాంటి యాక్షన్, ఎమోషన్ కాకుండా కేవలం తను చేసే పిచ్చి చేష్టలతో అన్ని జనరేషన్స్‌ని నవ్వించిన క్యారెక్టర్ మన మిస్టర్ బీన్. అండ్ ఇందులో అసలైన డైలాగ్స్ కానీ, ఒక పర్ఫెక్ట్ స్టోరీ కానీ ఉండదు. ఎవ్రీ ఎపిసోడ్ ఒక చిన్న స్టోరీ. ఎప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన టెడ్డీ బేర్‌తో కలిసి చేసే విచిత్రమైన విన్యాసాలు, హోమ్ ఓనర్‌తో, నైబర్స్‌తో జరిగే చిలిపి గొడవలు మనకు నవ్వు తెప్పిస్తాయి. అసలు చెప్పాలంటే ఈ కార్టూన్‌కి ఏమాత్రం ఏజ్ రెస్ట్రిక్షన్ లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది స్టార్టింగ్‌లో లైవ్ యాక్షన్ సిరీస్‌గా స్టార్ట్ అయ్యి బాగా పాపులర్ అవ్వడంతో యానిమేటెడ్ వర్షన్స్‌గా చాలా దేశాల్లో రిలీజ్ అయింది. చివరికి మన కార్టూన్ నెట్వర్క్ అండ్ పోగో ఛానల్స్‌లో కూడా హిందీ ప్లస్ తెలుగు డబ్బుడ్ వర్షన్స్‌లో రిలీజ్ అయ్యి పిల్లలకి మరింత దగ్గర చేరుకుంది. నెంబర్ 6 టిటో. పోగో ఛానల్‌లో వచ్చిన మరో ఇండియన్ ఒరిజినల్ షో టిటో. ఇది ఎక్కువగా హిందీ డబ్బుడ్ వర్షన్‌లో రిలీజ్ అవ్వడం వల్ల మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా పరిచయం లేదు. సో, ఈ కార్టూన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. టిటో అనే ఒక అల్లరి పిడుగు చేసే ఫన్నీ అడ్వెంచర్సే ఈ మన కార్టూన్. ఫుల్‌గా ఫ్యామిలీ బేస్డ్‌తో అటు స్కూల్ నుంచి ఇటు ఇంట్లో జరిగే చిన్న విషయాలను ఈ కార్టూన్‌లో చూస్తుంటే మన లైఫ్‌లో కూడా ఇలా జరిగేది కదా అని ఫీల్ అవుతాం. ఇంట్లో టీవీ కోసం కొట్టుకోవడం, స్కూల్‌లో స్నాక్స్ కోసం గొడవ పడడం, ఇలాంటి చిలిపి స్టార్టర్లు చూస్తుంటే వీడు కూడా మనలో ఒకడే అని ఫీల్ వస్తుంది. కార్టూన్ హిందీలో రావడం వల్ల మనలో చాలామందికి కార్టూన్ చూసే అవకాశం రాలేకపోయింది. నెంబర్ 5 మ్యాడ్. మన చైల్డ్‌హుడ్‌లో కేవలం కార్టూన్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా షోస్ ద్వారా పిల్లలకి క్రియేటివిటీని కూడా నేర్పించవచ్చని ప్రూవ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ షో మ్యాడ్. ఇది తెలుగులో కూడా వచ్చేది. ఆర్ట్ అండ్ సైన్స్ గురించి మన ఇంట్లో మన కళ్ళ ముందే ఉండే వస్తువులను మన ఇమాజినేషన్ పవర్తో కొత్త ఇన్నోవేషన్స్ చేయడం ఎలా అని నేర్పిస్తుంది. ఈ షో యొక్క హోస్ట్ అయిన అరుణ్ రాబర్ట్ తన షో నేమ్ అయిన రాక్ ద్వారా పిల్లలకి ఎంతో ఫేవరెట్గా నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకి స్కూల్లో చెప్పే పాఠాల కన్నా మ్యాథ్స్ షోలో ఉండే రాక్ చెప్పే క్రేజీ ఐడియాస్ ఉంటే చాలా ఇష్టం. నెంబర్ 4 FAQ క్యూరియాసిటీ. పిల్లల నుంచి పెద్దల వరకు మనం చేసే ప్రతి పని ఈ క్యూరియాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్నింగ్ లేచి న్యూస్ పేపర్లో ఏం జరిగింది, మొబైల్లో కొత్త విషయాలేంటి అని చాలా క్యూరియస్గా చూస్తూ ఉంటాం. చెప్పాలంటే మన చైల్డ్హుడ్లో ఉండే క్యూరియాసిటీ ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అసలు ఈ షో గురించి చెప్పకుండా ఈ క్యూరియాసిటీ గురించి ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తానా. మన చిన్ననాటి క్యూరియాసిటీని అలానే చంపుకోకుండా మనం అడిగే ప్రతి చిలిపి ప్రశ్నకి జవాబు ఈ FAQలో ఉంది. ప్రదీక్ సేన్ హోస్ట్ చేసే ఈ ఛానల్ అప్పట్లో పిల్లలకి పెద్ద సెన్సేషన్గా నిలిచింది. పిల్లలు విచిత్రంగా కార్టూన్స్ని పక్కన పెట్టేసి ఈ షోను చూడడం స్టార్ట్ చేశారు. పిల్లి మియావని ఎందుకు ఉంటుంది, క్యాండిల్ ఎర్రగా ఎందుకు వెలుగుతుంది, సముద్రం బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది, ఇలాంటి విచిత్ర ప్రశ్నలకి అంతే విచిత్రంగా మనకి అర్థమయ్యేలా ఫన్నీగా ఆన్సర్ చెప్తారు. ఈ షో అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా పిల్లలకి వన్ ఆఫ్ ది ఫేవరెట్ షోగా నిలిచింది. నెంబర్ 3 టకేషి క్యాసిల్. మనలో చాలామందికి ఇప్పటి వరకు చెప్పిన లిస్టులో మ్యాక్సిమం కొన్ని చూసి ఉండరు, కానీ ఆఖరికి తెలుగు వాళ్ళు కూడా హిందీలో చూసే ఏకైక షో మన టకేషి క్యాసిల్. ఇదొక లైవ్ యాక్షన్ అడ్వెంచర్ షో. దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ షోలో గేమ్స్ ఆడే వాళ్ళకన్నా చూసే మనకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. హిడెన్ డోర్స్ నుంచి పరిగెత్తడం, వాటర్లో పడకుండా ట్రాప్స్ని దాటడం, క్లౌన్కి చిక్కకుండా పడిపోవడం, బురదలో పడకుండా మేనేజ్ చేయడం, అసలు ఒక మినీ అడ్వెంచర్ మూవీ చూసినంత ఫీల్ వస్తుంది. ఇది యాక్చువల్గా జపనీస్ షో అయినా హిందీ కామెంటరీ వల్ల ఇంకా ఎక్కువ ఫన్నీగా ఉంటుంది. నాకు తెలిసి ఈ షోకి తెలుగులో డబ్బింగ్ రాలేదు కావచ్చు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేకపోతే మిడ్ నైట్ వచ్చే ఈ షో కోసం నిద్రని ఆపుకొని మరీ చూసే రోజులు ఉన్నాయి. అండ్ చూస్తున్నంతసేపు వాడికన్నా మనమే బాగా ఆడతాం కదరా అనే ఫీల్తో షోని కంప్లీట్ చేస్తాం. నెంబర్ 2 మైటీ రాజు. అసలు ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ సక్సెస్ఫుల్ కార్టూన్ నుంచి స్టాండర్లోన్ కార్టూన్ రావడం ఎంత కష్టమో తెలుసా. అలాంటిది అన్నీ దాటుకొని తనకంటూ ఒక కొత్త ల్యాండ్ మార్క్ను సెట్ చేసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ కార్టూన్ మైటీ రాజు. తన ఫాదర్ క్రియేట్ చేసిన న్యూటన్ అనే ఒక సూపర్ లిక్విడ్ ద్వారా మన హీరో రాజుకి పవర్స్ వస్తాయి. అండ్ ఆ లిక్విడ్ వల్లనే తన ఫాదర్ యొక్క ల్యాబ్ పార్ట్నర్ విలన్గా మారుతాడు. దానివల్ల రాజు అండ్ తన ఫ్రెండ్ రోబోట్తో కలిసి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని క్రియేట్ చేసి తన డాగ్తో ఆ టౌన్ని విలన్స్ నుంచి కాపాడతాడు.
చోటా భీమ్ తర్వాత వచ్చిన ఈ కార్టూన్ అప్పట్లో ఒక రేంజ్లో పాపులర్ అయింది. అండ్ అటు చోటా భీమ్కి ఇటు మైటు రాజ్కి మధ్యలో వచ్చిన క్రాస్ ఓవర్స్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఫేవరెట్గా నిలిచాయి. అండ్ ఒక్కో ఎపిసోడ్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే చూడండి. నెంబర్ 1 చోటా భీమ్. 90s కిడ్స్ అయినా 20s కిడ్స్ అయినా అసలు ఏ జనరేషన్ పిల్లలకైనా గుర్తుండే నెంబర్ 1 కార్టూన్ చోటా భీమ్. ఈ కార్టూన్ రాకతో దెబ్బకి షాప్స్లో ఉన్న లడ్డూస్కి డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఈ కార్టూన్ చూడకపోతే పిల్లలు పెట్టే టార్చర్ మనకంటే బాగా వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ధోలాపూర్ అనే ఒక రాజ్యం, దానిని ఇంద్రవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అదే రాజ్యంలో ఉండే మన హీరో భీమ్ తన స్నేహితులైన రాజు, చుట్కీ, జగ్గు అండ్ ప్రతి హీరోకి ఉన్నట్టు భీమ్ కూడా కలి అనే ఒక రైవల్ ఉంటాడు. తనకి డోలు బోల్ అనే 2 సహచరులు ఉంటారు. అండ్ ఆ ఊరిని కాపాడడానికి చోటా భీమ్ తన ఫ్రెండ్స్తో పోరాడుతూ ఉంటారు. అండ్ మన భీమ్ ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే చుట్కీ వాళ్ళమ్మ చేసే లడ్డూ తినగానే ఎక్కలేని శక్తి వస్తుంది. మన భాషలో చెప్పాలంటే ఇన్స్టంట్ పవరప్. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కార్టూన్ చోటా భీమ్. దీని గురించి మాట్లాడాలంటే అసలు ఈ వీడియో సరిపోదు, కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. ఇదండి మన టాప్ 10 పోగో షోస్ యొక్క లిస్ట్. నాకు తెలిసి వీటిలో చాలా తక్కువ షోస్ మీరు చూసి ఉంటారు. అండ్ నేనేమైనా షోస్ మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో దివాళీ ముందే రావాలి, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఇప్పటికీ పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.